విశాఖ ఇసుక తోటలో ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలోని ప్రముఖ కార్ల షోరూంలో మంటలు వ్యాపించాయి. ఉదయం 6 గంటల సమయంలో భవనం నుంచి దట్టమైన పొగ రావడంతో స్థానికులు, భవన వాచ్మెన్ అప్రమత్తమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 3 గంటలకు పైగా కష్టపడి మంటల్ని అదుపు చేశారు. భవనంలో కార్ల షోరూం ఉండటం, కార్ల మరమ్మతు నిమిత్తం వినియోగించిన వ్యర్థ పదార్థాలు ఉండటం మంటలు వ్యాప్తికి కారణమయ్యాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. సెల్లార్లో ప్రమాదం జరగటం వల్ల ఫైర్ ఫైటింగ్ కు ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టిందన్నారు. ప్రమాదం జరిగిన భవనంలో జిమ్ ఉందని, అందులో ఇరుక్కుపోయిన 10 మందిని అద్దాలు పగలగొట్టి బయటకు తీసుకొచ్చామన్నారు. ఈపీడీసీఎల్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించారు. సుమారు మార్నింగ్ 7 o'clockకి మనకి సమాచారం అందిందండి. అందిన వెంటనే మనం విశాఖపట్నం ఫైర్ స్టేషన్ నుంచి ఏడీఎఫ్ఓ గారు వారికి సిబ్బందితో రావడం జరిగింది. ఇక్కడున్న సిచ్యువేషన్ తీవ్రతం బట్టి ఫర్దర్ కాల్స్కి ఇవ్వడం జరిగింది. వేరే స్టేషన్స్ కూడా సుమారు 7 వెహికల్స్ మనం డిప్లాయ్మెంట్ చేశామండి. ఇది ఇనిషియల్గా ఫైర్ వచ్చేసరికి సెగారు జరిగినట్టు మాకు అర్థమైంది. ఇక్కడ సెగార్ 1, సెగార్ 2 2 ఏరియాస్కు ఫైర్ క్యాచ్ అయింది. సో మనం 2 టీమ్స్ 2గా డివైడ్ అయిపోయి ఒక ఏడీఎఫ్ఓని ఒక ఫైర్ ఫైటింగ్ వైపు నుంచి ఇంకో ఏడీఎఫ్ ఇంకో వైపు నేను ఓవర్ మానిటరింగ్ చేసుకుని పైన ఎవాక్యుయేషన్ చేసాం దింపడం జరిగింది. ఇక ఈ సిచ్యువేషన్లో మా వారు 35 మంది టీంతో పాటు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 3 నేను రావడం జరిగింది. కంట్రోల్ అయితే సిచ్యువేషన్ అయితే కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఫైర్ ఫైటింగ్ చేసే ముందు మనం ప్రజల్ని అవేర్నెస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు, జిమ్లోనే లాక్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలని తెలియని పరిస్థితి, ఏడుస్తూ ఉన్నారు అనమాట. ఈ లోపల మనం ప్రజలకు అవేర్నెస్ చేసుకుంటూ ఏంటంటే మీ దగ్గర ఉన్న డంబల్స్తోని ఆ గ్లాసెస్ బ్రేక్ చేయమని చెప్పడం. దానివల్ల ఏమైందంటే స్మోక్ బయటకు వచ్చింది. మెయిన్ అంటే లైఫ్ లాస్ లేకుండా చూసుకుంటూ తర్వాత వీ హ్యాడ్ డన్ ప్యారలల్లీ ఫైర్ ఫైటింగ్ పోస్ట్.